స్టోరీ ఏం లేదు. లాస్ట్లో 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు. డిసప్పాయింట్మెంట్. సీరియస్ సినిమా తీసుకోవాలి. ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసారు. లిప్సింగ్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగ చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలో కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్లు వేశారు. అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉంటే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి ఎఫెక్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి అసలు పోటీ లేదు. గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకుంటు కదా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. గురించి మార్పు చూపేయాలని చూపించారు. రొటీన్ సినిమా చూపించారు. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారండి అందరినీ సినిమాలో. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి. జనాలు ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సో సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్స్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా 1 man షో. ప్రభాస్ గారు మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల బాగుండేది. సారీ, థ్యాంక్ యూ. రైటింగ్స్ బాగున్నాయండి సార్ త్రివిక్రమ్ది. అవి స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బేసిక్గా. అంటే ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ కదా. సో బట్ మహేష్ బాబు అదరగొట్టేశాడు. ఓ సరికొత్త మహేష్ బాబు చూస్తారు. ఓకే, స్లాంగ్ కూడా గుంటూరు స్లాంగ్. సెకండ్ హాఫే బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమంత అనిపించలేదు. కొద్దిగా ఉంది. త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాస్ లాగే కొద్దిగా. ఓవరాల్ 3. ఆ 3 ఎందుకు ఇస్తున్నాను అడగండి. ఆ 3 మహేష్ బాబు కోసం ఇస్తున్నాను, లేకపోతే 1 ఇస్తాను. నేను బాబు ఫ్యాన్ ఇక్కడ. అలాగే ఉంది. ఆ గురించి కనిపిస్తే చెప్తాను. ఆ త్రివిక్రమ్ బయట లేదు అసలు. ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది? యావరేజ్. గుంటూరు కారం పలకడానికి ఎంతసేపు పట్టింది, సినిమా చూడడానికి ఎంతసేపు పట్టింది నాకైతే. సినిమా నేను ఫీల్ అయ్యింది ఏంటి అంటే, మెయిన్గా త్రివిక్రమ్ గారు చేయాలనుకున్న సినిమాలన్నీ అలర్ట్ చేశారు. చేసిన దాన్ని మళ్ళీ ఆయనకు చూసుకోవాలనిపించిందేమో. కాబట్టి సేమ్ అన్ని సినిమాల్లో అక్కడో పాటు ఇక్కడో పాటు మొత్తం మిక్స్ చేసి ఇలా స్మాష్ చేస్తే గుంటూరు కారం అనే సినిమా వచ్చింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అలా వైకుంఠపురం నాన్న సెంటిమెంటు, గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్. అత్త అది వేరే డైరెక్టర్ అన్న. సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది.
డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. నాకు కొన్ని డైలాగులు మహేష్ బాబు గారి కాంబినేషన్ కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇంకోటి మన శ్రీలీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుందన్న. ఎందుకంటే ఆయన మహేష్ బాబు అంటే ఎవర్ గ్రీన్ అమ్మాయిల రాకుమారుడు అని అంటారు. ఇప్పట్లో అబ్బాయిలందరూ కూడా శ్రీలీల అంటే పడి చచ్చిపోతున్నారు. సేమ్ వాళ్ళిద్దరు కాంబో చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఇంకొక హీరోయిన్ ఉంది, ఎందుకుందా ఆవిడ, ఎందుకు పిలిచారు ఆవిడ్ని? ఏ ఛాన్సుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ ప్రకాష్ రాజ్ గారు అందరు క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి, రావు రమేష్ గారిది. బట్ స్టోరీ అయితే లేదు. ఆల్రెడీ కూర్చున్నోడిని చూసిన స్టోరీ చూసినాం అనే ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన తర్వాత. రమ్యకృష్ణ గారిది అదే మహేష్ బాబు గారి సన్ అండ్ మదర్ ఎలా అన్న వాళ్ళ ఎమోషన్ సీన్స్ ఉంటాయన్న. ఎగ్జాక్ట్గా అత్తారింటికి దారేదిలో సునంద గారిది తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందో ఆ చిన్న కాంబో లాంటి ప్లే వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పుకుంటే త్రివిక్రమ్ గారి స్టైల్లో ఖుష్బూ గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంటుంది అజ్ఞాతవాసిలో సేమ్. ఇంకోటి రీసెంట్గా వచ్చిన అల్లా వైకుంఠపురంలో మన మ్యూజిక్ సీన్ ఉంటుంది. ఎవరు అల్లు అర్జున్ గారు సునీల్ గారి మధ్యలో ఒక సాంగ్స్ పెట్టి సేమ్ దీంట్లో కూడా శ్రీలీల వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారిది సేమ్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇందులో బాగా నచ్చిన డైలాగ్ ఒకటే డైలాగ్ అది చెప్పాలనుకుంటున్నాను నేనైతే. అమ్మని కొడుకు ఏం చేసావని ఎప్పుడు అడిగి చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా లాస్ట్లో ఉంటుందన్న. ఆ డైలాగ్ ఒక్కటే బాగా అనిపించింది నాకు. మిగతా డైలాగులు ఉన్నాయి బట్ అవి కింది స్థాయిలకు అర్థం కాదని మా వాడు చెప్పాడు ఆల్రెడీ. సేమ్ అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. తమనా తమన్ మామ కుర్చీ మడత పెడదాం అనుకున్నాడు. ఏంది మామ మడత పెట్టింది నువ్వు? ఆ సాంగ్లో కొంచెం ఈ సాంగ్లో కొంచెం ఎందుకు మామ పట్టుకొచ్చి అన్ని మూట కప్పి ఒక కుర్చీ మీద పట్టావు. అది మడతాడతామంటే మడతావు అట్లా ఏం చేయమంటారు? సాంగ్లో అయితే బీజమ్స్ బాగున్నాయి అన్న. బట్ ఈ సాంగ్స్ విన్నాం ఆల్రెడీ వినిపించిన సాంగ్సే కదా. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం మహేష్ అన్న కోసం చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. అన్న ఓవరాల్గా ఒక 1.5 ఇచ్చాను అంతే. థ్యాంక్ యూ.